రచయితలకు, మేధావులకు, కళాకారులకు, కవులకు, మరి ఇంతమంది కుటుంబాన్ని ఏకం చేసిన శ్లోక బహుజన్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఒక నిర్వహణ సేవ్ హెల్త్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఒక రామసక్కని కార్యాన్ని ఏర్పాటు చేసి ప్రకృతే పండుగ కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి పచ్చని ప్రకృతికి మిత్రులమౌదామురా జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. గిట్లా మనం పాట పాడితే ఎవరు పట్టించుకుంటలేదు. సమాజంలో మార్పు అనేది మొదలైతలేదు. ఇవాళ అదే మార్పు ఇవాళ శ్లోక బహుజన్ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేసి అసలు ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఎలాగ సార్ పేరు ఏం పేరు ఉండే కృష్ణమూర్తి సార్ అంటుండే 84 లక్షల జీవరాశులు 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఒకటి. మరి ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పడుతుంది. పోయినప్పుడు ఏమైనా వీడేసుకొని పోతాడా? అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏదిరా నీదివో మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అని తెలిసి. స్వార్థము కోసం ఇలా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. కానీ ఆఖరకు వస్తరకల్లా అలా స్వార్థాలే కనపడుతుంది. స్వార్థము కోసం నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోజక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున వదిలిస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో మీకు ఎందుకు రైరణము. అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏదిరా నీదివో మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి. పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు తప్పితే నీ శుద్ధులేంచను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము. అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏదిరా నీదివో మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి. ప్రకృతిలో నివసించే ప్రాణులెన్నో ఉన్న పొట్ట కొరకే తిప్పలాబడెనురా, నీ కంసంలో కనబడే రైతుకే పనిబడితే లంచమే నీ నోట వినబడెనురా,
పూట నోచుకోని పేదల పస్తులు, అక్రమంగా అంతులేని నీ ఆస్తులు, పోయినప్పుడు ఏవి నీ వెంట రావురా, నీతోటి వచ్చేవి నీతి నిజాయితీరా. ఈ పాట రాసి కూడా ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది. యూట్యూబ్లో కూడా ఉన్నది, నర్సే తాత అని కొట్టొస్తుంది. అయితే కిషోరాన్ని పాటలు రాసిన చలనం లేదు, సమాజంలో మార్పు వస్తలేదు. మరి ఎట్లా? భగవంతుడేమో ధర్మము అంతరించిపోతున్నప్పుడు ప్రతి యుగంలో నేను పుడతా అని భగవంతుడు చెప్పింది శ్రీకృష్ణుడు, అంతేనా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పెరిగిపోతున్నప్పుడు, ధర్మము అంతరించిపోతున్నప్పుడు నాకు నేనే సాకార రూపమున ఈ లోకమున అవతరింతును అర్జున అని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు, అంతేనా? కానీ ఆ భగవంతుడు ఈ యుగంలో మళ్ళా పుట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది, స్వార్థం విచ్చలవిడిగా పెరిగిపోయింది. నాది నా అనే వెళ్ళాక సార్ కూడా అన్నట్టు ఇది నాది, అది నాది, ఆ జాగ నాది, ఈ ఇల్లు నాది. అసలు రక్త సంబంధాలే లేకుండా, రక్త సంబంధాలు అనే ఆ మంచితనమే లేకుండా పోయింది. ఇక మరి సమయం మించిపోతుందేమో, ఎక్కువ తీసుకుంటే కూడా బాగుంటుంది. మరి పెద్ద మనుషులు వక్తలు ఉన్నారు, ఇంకా మాట్లాడేటోళ్ళు పక్కన సాంస్కృతిక కార్యక్రమాలతో మా మనవరాలు తయారున్నారు. మొత్తానికైతే శ్లోగా బహుజన్ ఫౌండేషన్, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు ఒక రామసక్కని కార్యానికి శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో ప్రకృతే పండుగ అనేది ఎంత గొప్ప నిర్ణయం ఇది. అసలు ప్రకృతిని తమ స్వార్థం కోసం మానవులు ఏం చేస్తున్నారో మనం దినం టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రకృతిని కాపాడుకుందాము, ప్లాస్టిక్ను నివారిద్దాము. మంచి అనేది మన దగ్గర నుండే మొదలు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సభ ముందు ఉన్న మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. శరణార్థి.